హాయ్ అండి. ఒకప్పుడు నేను మా గురువుగారు సత్యానంద్ దగ్గర డైలాగ్స్ అసిస్టెంట్గా చేస్తూ ఉండేదాన్ని అనమాట. డైలాగ్ రైటర్ ఉండేవాళ్ళు కదా సత్యానంద్. అయితే ఏదో ఒక సినిమాలో నేను రాస్తూ ఆయన ఏంటంటే ఇప్పుడు ఇట్లా రూమ్ ఉంటుంది కదా, నేను ఇట్లాగ కూర్చుని రాస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇది రాయి అది రాయి అంటూ ఉంటాడు. అఫ్కోర్స్ మా చుట్టం అనుకోండి, అందుకని నువ్వు అనే చనువు ఉండేది. అయితే నాకు కజిన్ అవుతాడనమాట సత్యానంద్. అయితే ఇవి రాస్తున్నప్పుడు డైలాగ్స్ రాస్తున్నప్పుడు చాలా నవ్వొచ్చేదనమాట. ఎందుకంటే అతను విపరీతమైన కామెడీ. బహుశా నా హ్యూమర్ కూడా మరి సత్యానంద్ మూలంగా వచ్చిందో, లేకపోతే నాలో హ్యూమర్ ఉండటం వల్ల సత్యానంద్ తన అసిస్టెంట్గా నన్ను పెట్టుకున్నాడో మరి నాకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఏం చేసేవాడంటే ఆస్తి పాస్తికులు గొడవలు ఏవో వచ్చిన సందర్భంలో ఆ సినిమాలో సీన్లలో ఒక పని చేయి, ఆస్తి నాకు పాస్తి నీకు అని రాయని చెప్పి, ఆస్తి నేను ఉంచుకుంటాను, పాస్తి నువ్వు తీసేసుకో, ఎందుకంటే పాస్తి పెద్ద గొప్పగా ఉండదు కానీ ఆస్తి నాకే కావాలి అని రాయి అన్నట్టుగా చెప్తే పొట్ట పగిలిపోయింది ఆ రోజున. అసలు ఆ రోజంతా కూడా ఎంత పొట్ట పగిలిపోయిందంటే ఆస్తి నాకు పాస్తి నీకు అంటే అట్లా చిన్న విషయాల్లో చాలా హ్యూమర్ ఎత్తుకుతూ ఉండేవాడు అనమాట సత్యానంద్. అది గుర్తొస్తున్నది. నేను మార్గదర్శి చిట్ ఫండ్స్ల గురించి, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు దోచుకున్న దోపిడీ గురించి, దానికి పైగా ఏంటంటే దేశాన్ని ప్రజలని వాళ్ళు వంచి వాళ్ళు దోచుకుంటే దానికి తగుదనమ్మా అనుకుంటూ గొప్ప బాగా పెద్ద ఫీజులు తీసుకునే మొనగాళ్ళు సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్ద వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చేస్తుంటే అసలు ప్రపంచం అనేది అంటే ఏంటంటే డబ్బుకి లోకం దాసోహమా అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఒక పక్కన జనాల నుంచి పిండి పిప్పి చేసి వాళ్ళ దగ్గర డబ్బు లాగేసుకుని మొత్తం డిపాజిట్లు అని చెప్పి మొత్తం ఎన్ని ఆకాశ హర్మ్యాలను కట్టుకుని మొత్తం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ప్రజల డబ్బుతో, అదేమంటే 45 మాకు వర్తించదని ఆ పెద్ద ఆయన గింజుకుని బాగా వర్తించదని వాదించి దబాయించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఏంటంటే ఆయనకు కూడా తెలుసు అనమాట. తెలిసి ఏంటంటే మొత్తం 18 ఏళ్ళు లాగాడనమాట, బండిని లాగాడు. అట్లా చేసి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను వదిలి ద్వారా తనకి ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉందో అన్ని ఇన్ఫ్లుయెన్స్లను వాడుకుని ఆయన తన కేసుల్ని మాత్రము వాయిదాలు వేసుకుంటూ అసలు రాకుండా చేశాడు. ఆయనకి తెలుసు. అంటే ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత నా మీద ఎవడు ఎట్టాగు ఉన్నా నా బొడ్డు నాదేం పోయింది, నేను బ్రహ్మాండంగా ఆనందంగా రాజవిలాసాలను అనుభవిస్తాను పోతాను అనుకుని ఉంటాడు. అయితే ఆయన పోయిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి మళ్ళీ కేసు తెలంగాణ హైకోర్టులో వస్తే, అయితే ఇంతకాలంగాను అసలు వాళ్ళు అప్పుడు ఆయన బతికున్నంతకాలం మార్గదర్శి మళ్ళీ ఆయన కోడలు గారు కూడా పాపం చాలా తెలియగలదండి పాపం. ఆవిడ కూడా చాలా అసలు ఎండి అనుకుంటాను, ఆయన చైర్మన్ అనుకుంటాను చచ్చిపోయిన ఆయన. అయితే ఆవిడ కూడా చాలా న్యాయంగాను చాలా చట్టబద్ధంగా సంపాదించిందండి పాపం ఈ చిట్ ఫండ్స్లో పాపం. అయితే వీళ్ళందరూ ఆయన ఏమంటాడంటే, ఇంతకీ సిద్ధార్థ లూత్రా ఈ కళాకారుడు ఏమంటాడంటే, అడ్వకేట్స్ కంటే కూడా కళాకారుడు అనాలండి మనం వీళ్ళని. అయితే ఏమనాలంటే, ఆయన ఏదో చేశాడు, నేరాలు చేసి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు మాకెందుకు వాళ్ళ అబ్బాయి అంటే ఏంటంటే పాపం ఈ ఎండి గారి భర్త గారు ఉన్నారు కదా, ఈ కిరణ్ గారు, ఇప్పుడిప్పుడే ఆయన కొంచెం పరదా తొలగించుకుని బయటకు వచ్చేసేసాడు ఆయన. ఆ మధ్యకాలం ఎప్పుడు కూడాను ఆయన భార్య గారు, ఆయన తండ్రి గారు అన్నీ కూడాను మొత్తం చక్రం తిప్పుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన పరదాల్లో నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడు మనకి ఇవాళ రేపు వాళ్ళ తండ్రి గారు పోయిన తర్వాత ఆయన మాట పేరు వినిపించినంతగా ముందు ఎప్పుడు వినిపించేది కాదు, ఏదో చూచాయిగా వింటూ ఉండేవాళ్ళం. అయితే పాపం ఏది ఏమైనప్పటికీ కూడా చాలా గొప్పగాను మాకేం మాకు సంబంధం లేదు, ఆయన నేరం చేస్తే మాకేం సంబంధం. కానీ ఆయన నేరం చేసి డబ్బులు పోగేసి లక్షలు కోట్ల డబ్బులు సంపాదించి మొత్తం వాళ్ళని ఆ డిపాజిట్లు అని పిండి పీల్చి పిప్పి చేసి మొత్తం వీళ్ళకే ఇప్పించాడు కదా. మరి అయితే ఆయన 2600 కోట్లో ఎంతో అని అంటున్నారు. మరి ఇది ఇట్లాగే సహారా ఆయన కూడా అట్లాగే, సుబ్రత రాయ్ కూడా అట్లాగే, ఆయన కూడా సహారా ఆయన
చిట్ ఫండ్స్, సహారా చిట్ ఫండ్స్లో ఇట్లాగే పేర్చిపెట్టి డబ్బు నుంచి పీల్చి పిప్పి చేసి మొత్తము బాగా ఆయన చచ్చిపోయిన తర్వాత ఇట్లాగే 2,500 కోట్లు అట్లాగే మిగిలితే గవర్నమెంట్ దాన్ని ఏదో పంపకాలు చేసి ఏదో తంటాలు పడింది. అయితే అట్లాగ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి తదనంతరం సుబ్రత రాయ్ అనుకుంటా, సుబ్రత ముఖర్జీ గుర్తులేదు, సారీ, అయితే కరెక్ట్ చేయండి నన్ను, నాకు గుర్తులేదు సరిగ్గా, సుబ్రత రాయ్ అనుకుంటా. అయితే ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన తదనంతరం ఎవరు లేరు. అంటే ఏంటంటే పట్టుబడితే తను ఒక్కడే పట్టుబడతాడు. తర్వాత భార్య బిడ్డలందరినీ కూడాను వేరే వేరే దీనికి వేరే దేశానికి పంపించేసి తనే మొత్తం సూత్రధారిగా వ్యవహరించాడనమాట. కాబట్టి ఏంటంటే ఆయన విషయంలో సుబ్రత రాయి ఆయన తదనంతరం ఎవరు లేరు. ఆయనే మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే ఉండి మొత్తం నడిపించాడు. వాళ్ళ సేఫ్టీగా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడాను వేరే కంట్రీకి పంపించేశాడు. ఎక్కడైతే కంట్రీ ట్రీటీ ఉండదో, ఎక్కడైతే ఎవరు అప్పచెప్పరో, ఏ దేశం అయితే అప్పచెప్పదో దానికి పంపించేసాడు, అయిపోయింది. ఇక్కడ కానీ ఏంటంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ ఎవరైతే రామోజీరావు ఉన్నాడో కోడలతో సహా చక్కగా చాలా సర్దుబాట్లు చేశారు. ఇద్దరు కూడా చక్కగా జనాల నుంచి కూడాను సర్దుబాట్లు చేసిన దానిలో ఏముంది, 1,000 కోట్లలో 1 కోటో 10 కోట్లో లాయర్లకు ఇస్తే ఏముంది, లాయర్లు బ్రహ్మాండంగా చేస్తాడు. కళాకారులు ఒకళ్ళు మించి ఒకళ్ళు కళాకారులు ఉంటారు లాయర్లు, అడ్వకేట్లలో. సొంత విమానాల్లో వస్తారు, లేకపోతే వీళ్ళే స్పెషల్ ఫ్లైట్స్లలో తెస్తారు, అట్లాంటి వాళ్ళు అనమాట. అయితే అట్లా సుబ్రత రాయ్ది మట్టి ఏదో పోయింది, మొత్తం దుమ్ము కొట్టుకుపోయాడు ఆయనతో. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కొడుకు కోడలంటే మరి కొడుకులు కంటే మొత్తం ఉద్దండ పండితురాలు ఆవిడ. అందుకని ఏంటంటే ఆవిడే చూసుకున్నది మొత్తము. ఇప్పుడు ఏదో ఆయన కూడా నేను కూడా ఉన్నాను, నా పేరు కూడా ఉన్నది వీటిల్లో అన్నట్టుగా ఆయన నన్ను కూడా గుర్తు చేసుకోండి అన్నట్టుగా అన్నాడనమాట. అయితే కాబట్టి చట్టవిరుద్ధమైన పనులకి ఇంతవరకు 18 ఏళ్ళుగా 45 మాకు వర్తించదని బోకరిచ్చాడు కదా ఆయన. వెళ్ళిపోయాడు, సెలవు తీసుకుని నిష్క్రమించేశాడు భూమి మీద నుంచి. చట్టవిరుద్ధమైన పనులకు బాధ్యత వహించాలని గుర్తు చేసింది హైకోర్టు. ఇట్లా కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు అంటే కుదరదు అని. అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే అంటూ ఆర్బీఐ పట్టుబట్టింది. కాబట్టి ఏంటంటే ఇది తదుపరి నెక్స్ట్ వాయిదా 28 వాయిదా పడింది తెలంగాణ హైకోర్టులో. కాబట్టి ఏంటంటే జరిగినంతకాలం మొత్తం మనం యథేచ్ఛగా జరిగించుకోవచ్చు. మొత్తం గవర్నమెంట్లు మనమైతే ఆ గవర్నమెంట్లు అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు, జనాల్ని బోకరించవచ్చు. డబ్బులుంటే ఏముంది, కొండ మీద కోతి కూడా తీసుకురావచ్చు అనుకుని అని నిజంగానే జరుగుతుంది కదా. కాబట్టి ఏంటంటే అట్లాంటప్పుడు ఏంటంటే ఇదిగో ఇట్లా లాయర్లని మంచి వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం అసలు ఏముంది, గంటకి 1 కోటి 2 కోట్లు కూడా ఇవ్వగల సమర్థులు. ఎందుకంటే డబ్బులు జనాల నుంచి జనాల నుంచి నొక్కేసిన డబ్బులు ఉన్నప్పుడు ఏముంది, లాయర్లను పెట్టుకోవటానికి పెద్ద విశేషమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మా గురువు గారు గుర్తొచ్చారనమాట. ఇదంతా మొత్తం చూస్తే కనుక ఆస్తి నాకు పాస్తి నీకు అన్నట్టుగా గుర్తొచ్చారనమాట, వచ్చిందనమాట, డైలాగ్ గుర్తొచ్చిందనమాట. సో అదండి సంగతి. కాబట్టి ఎప్పుడైనా మీరు కూడా ఏదన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే కాదు ఆస్తి నాకు పాస్తి నీకు అని చెప్పేసేయండి. సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.